ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. కాసేపట్లో రాష్ట్రపతిని కలవబోతున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. కాసేపట్లో వీరు రాష్ట్రపతిని కలవబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ కూటమి నేతలు కోరబోతున్నారు రాష్ట్రపతిని. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. కాసేపట్లో రాష్ట్రపతిని కలవబోతున్నారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించాలని ఎన్డీఏ కూటమి నేతలు కోరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో అందిస్తారు. మహాత్మా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ గంట పాటు జరిగిన సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావించారు? కేవలం ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మాట్లాడారా? ఇంకా పదవుల గురించి కూడా ఎవరెవరికి ఏమి కేటాయించాలనే విషయం కూడా మాట్లాడారా? ఏం జరిగింది గంట పాటు చర్చలో? గంటకు పైగా జరిగిన ఈ ఎన్డీఏ పార్టీల సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తము, ఆ కొత్త ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించి అధికారికంగా ఎవరూ నోరు విప్పలేదు. ఈ రాత్రి 7:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నేతలందరూ వెళ్ళి కలవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా మిత్రపక్షాల అధినేతలు కూడా ఈ అంటే ఒక డెలిగేషన్ లాగా, ఒక బృందం లాగా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారంతా కూడా కొత్త ప్రభుత్వం కోసం అంటే ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్గా వారు మద్దతును తెలియజేస్తూ లేఖలు కూడా అందజేశారు. ఆ లేఖలు అందజేసిన వారిలో ఇవాళ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన వారిలో శివసేన, ఇటు ఏక్నాథ్ షిండే వర్గం, శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే వర్గంతో పాటుగా లోక్ జనశక్తి పార్టీ ఉంది. లోక్ జనశక్తి బీహార్కి చెందిన పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ విభాగం ఇది. అలాగే జేడీఎస్, కర్ణాటకలోని జేడీఎస్ మాజీ ప్రధాని దేవగౌడకు చెందిన పార్టీ జనతాదళ్ సెక్యులర్. అలాగే ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్లో, పశ్చిమ యూపీలో గట్టిగా పట్టున్న పార్టీ, వాళ్ళు కూడా 3 సీట్ల వరకు గెలుచుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమారు, వీళ్ళతో పాటు ఎన్సీపీ చీలిక వర్గం అజిత్ పవార్ వర్గము, అస్సాం గణ పరిషత్, ఏజేఎస్యు, అప్నాదల్ అనుప్రియ పటేల్, ఎస్కేఎం సిక్కిం క్రాంతికారి మోర్చా ఆ పార్టీ వచ్చింది. అలాగే హిందుస్థానీ ఆవాం మోర్చా ఆ పార్టీ కూడా వచ్చింది, జితన్ రామ్ మాంజీకి సంబంధించి. వీటితో పాటు యూపీపీఎల్, ఇలాగే ఇతర పార్టీలు ఎన్డీఏ భాగస్వాములుగా మొన్నటి ఎన్నికల్లో 1 నుంచి మొదలుపెట్టి 16 స్థానాల వరకు గెలుపొందిన వేర్వేరు పార్టీల నేతలందరూ కూడా ఇవాళ సమావేశానికి హాజరయ్యారు. తమ మద్దతును ఎన్డీఏ ప్రభుత్వానికి తెలియజేస్తూ లేఖల్ని కూడా అందజేశారు. ఆ లేఖల్ని పట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాల్సిందిగా కోరబోతున్నారు. ఈ నెల 8న సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం కనిపిస్తూ ఉంది. ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్టుగాను తెలుస్తూ ఉంది. వేదికగా అయితే కర్తవ్యపద్ లేదంటే భారత మండపం, ఈ రెండిట్లో దేన్నైనా ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇంకా అధికారికంగా దీని మీద ఎటువంటి ప్రకటన జారీ కాలేదు. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు ఈ కొత్త మంత్రివర్గంలో చేరబోయే పార్టీల ఎవరెవరు ఎన్ని పదవులు కోరుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఉన్నది తెలుగుదేశం పార్టీకి. ఫస్ట్ హయ్యెస్ట్ 240 సభ్యులతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ తర్వాత 16 మంది సభ్యులతో టీడీపీఏ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీగా ఈ కూటమిలో ఉంది. ఆ తర్వాత 12 మంది సభ్యులతో జేడీయూ ఉంది. తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా 10కి లోపు సభ్యుల సంఖ్యతోటే ఉన్నాయి. అయితే ఈ 2 పార్టీలే ప్రధానమైనవి, కింగ్ మేకర్గా వ్యవహరించనున్నారు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరే చాలా కీ రోల్ పోషించబోతున్నారు. వారు తమ పార్టీలకు ఎన్ని మంత్రి పదవులు కోరబోతున్నారు, ఎన్ని కోరుతున్నారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2 రకాల ప్రతిపాదనలతో వారు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఒకటి 5 వరకు కేంద్ర మంత్రి పదవులను కోరాలి. అందులో కీలకమైన పోర్ట్ఫోలియోస్ అయితే ఆర్థిక శాఖ లేదా జలవనరుల శాఖ, ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ ఇలాంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియోల్ని కోరబోతున్నట్టుగా సమాచారం అందింది. ఇది కాకపోతే మంత్రివర్గంలో చేరకుండా
స్పీకర్ పదవిని తీసుకుని బయటి నుంచే మద్దతు ఇచ్చేలాగా గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎలా వ్యవహరించారో ఆ తరహాలో వ్యవహరిస్తూ రాష్ట్రానికి కావాల్సినవన్నీ సాధించుకోవాలన్న ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా అధికారికంగా అయితే ఎక్కడా కూడా ఎటువంటి ప్రకటన జారీ కాలేదు. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న ఊహాగానాలుగానే మనం చెప్పవచ్చు. ఈ రాత్రికి రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరపనున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.